మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ శాసనసభ సెక్రటరీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ మెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు పంపించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. పోచారం సంజయ్లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని జగదీష్ రెడ్డి అన్నారు. స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిన్న నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న స్పీకర్ గారు స్వయంగా నాతో మాట్లాడి నేను చెప్పిన మీ నివాసానికి నేను దగ్గరలోనే ఉన్నా, 3-4 నిమిషాల్లో చేరుకోగలిగినంత దూరంలోనే ఉన్నా, మీరు పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను అని చెప్పినాను. అయితే వారు నేను ఇప్పుడు చూసి చెప్తా, మీకు సమయం ఈరోజు సాయంత్రం అవుతుందా రేపు ఉదయం అవుతుందా అనేది నేను నా వెసులుబాటును చూసుకొని చెప్తా అని చెప్పాను. తప్పకుండా స్పీకర్ గారు వారికి ముందే కార్యక్రమాలు ఉండవచ్చు కాబట్టి నేను ఇక్కడే వారి కొరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. రాత్రి 7-8 గంటల వరకు కూడా ఇక్కడ నిరీక్షణ చేసి వారి ఓఎస్డీకి వారి ప్రయత్నం చేస్తే స్పీకర్ గారు దొరకలేదు, వారి ఓఎస్డీకి చెప్పి మరి ఇట్లా స్పీకర్ గారు మాట్లాడి వారు స్వయంగా సమయం ఇస్తా అని చెప్పారు. నాకు ఇంకా ఏం చెప్పలేదు. మరి రాత్రి అయింది, కనీసం మరి రేపు ఉదయమైనా ఏ సమయం ఇస్తారో ఒకసారి తెలుసుకొని చెప్పండి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. మరి ఇంతకుముందు ఒక గంటన్నర క్రితం వారి ఓఎస్డీ గారు మాత్రం ఫోన్లో దొరికింది. నాకు దొరికి సార్ వికారాబాద్కి వచ్చిండ్రు, ఇక్కడ ఏదో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని మాట చెప్పాను. నేను చెప్పిన మరి ఏ సమయానికి మళ్ళీ వస్తారు, ఏ సమయానికి నన్ను ఎక్కడికి రమ్మంటారు చెప్తే వారు ఎక్కడికి చెప్తే అక్కడ రావడానికి నేను రెడీగా ఉన్నా, చెప్పండి అని చెప్పినాం. ఆయన వారు ఇంతవరకు స్పందించడం లేదు, మళ్ళీ ప్రయత్నం చేస్తే కూడా స్పందించడం లేదు. మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మా కాంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది. అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. 2 మార్గాల ద్వారా స్పీకర్ గారి ఈమెయిల్కి పంపించడం జరిగింది. వీరిద్దరిపైన 2 పిటిషన్లు, వారి అడ్రస్కి స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది.